భార్యాభర్తల మధ్య ఈగో ఉండకూడదు. ఎవరో ఒకరు సర్దుకుపోవాలి, అర్థం చేసుకోవాలి. అన్నయ్య, ఈ చూర్ణంతో మనిషి చనిపోవాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది? కనీసం 6 నెలలు. మరి ఈ మూమెంట్లో రూపాదేవిని చంపితే అందరికీ నా మీదే డౌట్ వస్తుంది. ఆస్తి రాయించుకుంది కాబట్టే తన్ని చంపించింది అనే అనుమానం వస్తుంది. అవును మేడం, అది కరెక్టే. రూపాదేవికి ఏమీ జరగకుండా పువ్వుల్లో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత మీదే. సో దాన్ని చంపే ప్రసక్తే లేదు. అవును, మరి ప్రియాంకని? అదో పిచ్చిది. 24 గంటలు దానికి బాబు గొడవే. బాబు ఏడుపే తప్ప దానికి వేరేదేమీ పట్టదు. రూపతో పాటు గొంతు కలిపి అరవడం తప్ప తను డేంజరస్ కాదు. కన్న కొడుకు సందీప్ గారిని చంపుకోరు, మరి ఇంకెవరు మిగిలారు మేడం? ఎవ్వరూ మిగల్లేదా? మరి ఎవరున్నారని? ఎవ్వరూ లేరా? అసలు లేరు. ఉన్నారు. ఎవరు? రాజా రాజా రుద్రభూపతి వర్మ. మేడం, నేను విన్నది నిజమే. స్లో పాయిజన్తో నేను చంపడానికి ప్లాన్ చేసింది ఆ ముసలాణ్ణే. రూప ఆస్తి రాయించుకుంది ఆ ముసలాడి వైభోగం కోసమే. ఆ ముసలాణ్ణే లేపేస్తే ఇంక ఎవ్వరూ ఆస్తి గురించి పట్టించుకోరు, నా జోలికి రారు. మేడం, చేజేతులా మీరే మీ తాళిబొట్టు తెంచుకుంటారా? కోట్ల ఆస్తిని తాళిబొట్టుని చెరోవైపు వేసి తూకం వేస్తే బరువు ఎటువైపు మొగ్గుతుందంటావు? ఆ ముసలాడికి నేనవసరం లేదు, నాకు ఆ ముసలాడితో అవసరం లేదు. ఆస్తి ఆస్తి ముఖ్యం. అదేంటి మేడం అలా అనేశారు? నా దగ్గర ఆస్తి ఉంటే కడుపు మంటతో దాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు. అలాంటి మొగుడి మీద నాకు మాత్రం ప్రేమెందుకుంటుంది? నేను ఆ ముసలాడిలాగే ఆస్తి గురించి ఆలోచిస్తాను. అందుకే స్లో పాయిజన్తో 6 నెలల్లో ఆ ముసలాడికి పాడే కట్టేస్తాను. ఆ తర్వాత ఒక దొంగేడు పేడి చేసి విగ్రహం కట్టిస్తాను. సంవత్సరానికొకసారి పూలదండ వేస్తాను. పేరుకే రాజు, ఎందుకు పనికిరాని రాజు, చేతకాని రాజు. ఒక్కడుగు ముందుకేయడం, ఒక్కడుగు వెనక్కి వేయడం, భయపెడితే పారిపోవడం, దాక్కోవడం.
ఒంటరిగా కూర్చొని ఏడవడం. ఇంతేగా ఇంతేగా నీకు చేతనైంది? ఛ! అసమర్థపు జీవితం. మావయ్య గారు, ఒక్క నిమిషం. ఎందుకంత ఇరిటేషన్తో ఉన్నారు? ఏం జరిగింది? అంత సవ్యంగా మనం అనుకున్నట్లే ప్లాన్ ప్రకారం జరుగుతోందిగా. మృణాలని ఆస్తిని వదులుకుంది, నా పేరు మీద రాసేసింది. రేపు మాపో మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తాను. అంటే మీకు హవేలీకి పూర్వ వైభవం వచ్చినట్లే, మీకు ఆస్తి దక్కినట్లే. ఇంకా ఎందుకు డల్గా ఉన్నారు మావయ్య గారు? చెప్పండి. ఆకలితో ఉన్నవాడికి అన్నం కావాలి, జబ్బుతో ఉన్నవాడికి మందులు కావాలి. అంతేకాని ఆకలితో ఉన్నవాడికి మందులిస్తే ఆకలి తీరదు. మేము కోరుకుంటోంది, మాకు కావలసింది ఆస్తి కాదు, అభిమానం, ఆత్మీయత, ఆపేక్ష, నా అనుకునే తోడు. వందల కోట్ల ఆస్తి వచ్చినా మేము కోరుకుంది దొరక్కపోతే తృప్తి ఉండదు, జీవితానికి అర్థమే ఉండదు. మావయ్య గారు, మిమ్మల్ని అభిమానించినది ఎవరు? ఆపేక్ష చూపించినది ఎవరు? చివరికి మృణాలిని కూడా మీరంటే గౌరవంతో, అభిమానంతో ఉంటోంది. ఎందుకింతగా ఫీలవుతున్నారు? ఇప్పుడేం జరిగిందని? జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఈ స్టేజికి చేరుకున్నాం. ఎంతో కోల్పోయి నష్టపోయి నిలదొక్కున్నాం. ఎన్నో కష్టాలు పడి బాధలకు ఓర్చుకొని కోలుకున్నాం. మళ్ళీ ఈ వయసులో కూడా ఎదురు దెబ్బలు తగిలితే తట్టుకోవడం కష్టమేమోనని భయమేస్తోంది. కూలిపోతామేమోనని దిగులుగా ఉంది. ఆ దిగులుకి కారణమేంటో తెలుసుకోవచ్చా మావయ్య గారు? తెలుసుకుని మాత్రం ఏం చేస్తారు? ఆ దిగులు తగ్గే మార్గం ఆలోచిస్తాను. పరిస్థితి చేయి దాటిపోయింది. చెబితే వినేవారు లేరు, చెప్పినా పట్టించుకునేవారు లేరు. ఈ క్షోభని మేము అనుభవించాల్సిందే. మా ప్రియమైన తోడుని దూరం చేసుకోవాల్సిందే. తప్పదు. మీ దిగులు రాజేశ్వరీదేవి అత్తయ్య గురించేనా? హవేలీ వదిలి వెళ్ళిపోతానన్న దాని గురించేనా? మామయ్య గారు, ఏదో మాట వరుస కలా అనుంటారు. ఎందుకంత సీరియస్గా తీసుకుంటారు మామయ్య గారు? అత్తయ్యకు మాత్రం మీరంటే ప్రేముండదా? ఎలా వదిలేసి వెళ్ళిపోతారనుకుంటున్నారు? ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు. మమ్మల్ని కూడా మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు. ఒంటరితనానికి అలవాటు పడేలా చేస్తున్నారు.
నిజంగానా? మా కోసం మాకిష్టమైన కీర్తన వాయించడానికి కూడా ఒప్పుకోలేదు, ఇష్టపడలేదు అంటే అర్థం చేసుకోండి. అత్తయ్య, ఒక్క నిమిషం. ఒక ధర్మ సందేహం అడగొచ్చా? అడుగు. హవేలీకి పూర్వ వైభవం రావడం అంటే ఏంటి? ఆస్తి రాజావారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవ్వటం, హవేలీలో ఆయన ఆజ్ఞల ప్రకారమే అందరూ నడుచుకోవటం, మళ్లీ పండగ వాతావరణం రావటం. మరన్నీ తెలిసి హవేలీకి పూర్వ వైభవం కోరుకుంటున్న మీరే రాజావారి మాట వినకపోతే పూర్వ వైభవానికి అర్థమేమిటి? నేను రాజావారి మాట వినకపోవటమా? మరి రాజావారికిష్టమైన కీర్తన వీణ మీద ప్లే చేయమని అడిగారా లేదా? ఓ అదా, అదేమంత పెద్ద విషయం కాదమ్మా, దాన్ని పట్టించుకోక్కర్లేదు. అత్తయ్య, అది మీకు పెద్ద విషయం కాకపోవచ్చు, కాని రాజావారి గౌరవానికి సంబంధించినంతవరకు అది చాలా ముఖ్యమైన విషయం. మావయ్య గారిని హర్ట్ చేయకండి. దయచేసి ఆయనకిష్టమైన కీర్తన వీణ మీద ప్లే చేయండి ప్లీజ్ అత్తయ్య. రూపా, ఇక్కడితో ఈ టాపిక్ వదిలే. ఆగండి. ఈ హవేలీ యువరాణిగా, ప్రస్తుతం ఈ హవేలీ ఆస్తికి యజమానురాలిగా రాణి రూపాదేవిగా ఆజ్ఞాపిస్తున్నాను. రాజేశ్వరీదేవి గారు, తక్షణమే పలుకే బంగారు మాయన కీర్తన వాయించి వినిపించండి. చెప్పేది చెవికెక్కడో లేదా డూప్లికేట్ రాజేశ్వరి? వామ్మో, నా వల్ల కాదు, ఈ యాక్టింగ్ నా వల్ల కాదు. మృణాలిని దేవిని ఇమిటేట్ చేద్దామని ట్రై చేశాను. ఎలా ఉంది? సరిపోయిందా? కరెక్ట్గా చేశానా? ఆవిడ యాక్ట్ చేయాలంటే ముందు నోట్లో నుంచి బూతులు రాకుండా కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. ఏంటి అలా చూస్తున్నారు రూపగారు? మీ నవ్వుల్ని జంటగా కలిసి మీరలా నవ్వుతూ ఉంటే ఎంత బావుందో. చూడ్డానికి
రెండు కళ్ళు సరిపోవడం లేదు. ఆ జంట నవ్వులు ఇలాగే ఎప్పటికీ ఉండిపోవాలని ఆశపడుతున్నాను, కోరుకుంటున్నాను. ఆ నవ్వులే హవేలీకి నిజమైన పూర్వ వైభవం. ఆ నవ్వులే హవేలీకి నిజమైన వెలుగులు. ఈ జంట నవ్వుల్లో ఏ నవ్వు ఒంటరి కాకూడదు. రాజావారు, ఇక జీవితాంతం ఈ చేతిని ఎప్పుడు వదలకూడదు. మా అమ్మ నాటకం ఆడుతుందంటావా? నేనేమి అనను, నువ్వే ఆలోచించుకో. అంటే మా అమ్మని అనుమానిస్తున్నావా? నిన్ను నల్ల సందీప్, ఆగరా. ఏంట్రా ఇది? కోడల మీదే చేయి చేసుకుంటా. అమ్మా, దీనికి బాగా పొగలెక్కింది. పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతుంది. నువ్వు జరగమ్మా. సందీప్, తప్పు నాన్న. అమ్మా నువ్వు జరగమ్మా. సందీప్, జరగండి, ఏం చేస్తాడో చూస్తాను. ఇంకా కోపం తగ్గలేదా? ఎవరి మీద? నా మీద. నీ మీద కోపం ఎందుకు? నా వైపు చూసి అడుగు.
కారణం గుర్తుకొస్తుంది. నాతో మాట్లాడడం మానేస్తే కోపం తగ్గిపోతుందా? ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? నా ప్రాబ్లమ్స్తో నీకు సంబంధం లేదుగా. నీ ప్రపంచం వేరు, నీ వాళ్ళు వేరు, నీ జీవితం వేరు. సందీప్ ప్లీజ్, ఎందుకంత పించింగ్గా మాట్లాడతావు? బాధగా అనిపిస్తుంది. నీ వల్ల ఎదుటి వాళ్ళు బాధపడ్డప్పుడు మనిషికో రూల్ ఉండదు. బాధ ఎవరికైనా బాధే. ఇక్కడెందుకు ఆపావు? ఒకళ్ళ బాధలు ఒకళ్ళు షేర్ చేసుకుందామని, మనసు విప్పి మాట్లాడుకుందామని, మన మధ్య పెరిగిపోతున్న దూరాన్ని తగ్గించుకుందామని. టైం వేస్ట్ చేసుకుంటున్నావేమో, ఆలోచించుకో. అది కాదు సందీప్. సందీప్, మనం ఒకరికొకరం శత్రువులం కాదు సందీప్. మన మధ్య వైరం లేదు, జస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంతే. ప్రశాంతంగా ఓపిగ్గా మాట్లాడుకుంటే, అర్థం చేసుకుంటే చాలు. నథింగ్ మోర్ దెన్ దట్. సమస్య ఉండదు, గొడవలు ఉండవు. కృతజ్ఞతలేని నా కొడక, ఈ పెళ్ళం గొడ్రాలు కదా అని దయతలిచి మా బిడ్డని భిక్షగా వేశాం. సిగ్గు లేకుండా నా మీద ఎగురుతున్నా.